Hello everyone, welcome to this particular video. ఈ వీడియోలో నేను మీకు మైండ్ మాస్టర్స్ అంటే ఒక మైండ్ మ్యాప్స్ ఎలా యూజ్ చేయాలి. మైండ్ మ్యాప్స్ అంటే లైక్ మనకి బాక్సెస్ వైజ్లో ఏదైనా మనం ఎవరికైనా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీ ఓన్ సెషన్స్లో మీరు ప్రెజెంటేషన్స్కి యూజ్ చేయడానికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ నెవర్ యూజ్ దిస్ బిఫోర్. నేను ఒక పర్టికులర్ సెషన్కి అటెండ్ అయిన తర్వాత ఇలాంటివి మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి నాకు అనిపించింది, నాకు తెలిసింది. సో 2 things ఉన్నాయి, నేను రైట్ నౌ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రో ప్లాన్ తీసుకోవాలంటే మనీ పే చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారు, ఈ మైండ్ మాస్టర్స్లో ఏమేమి థింగ్స్ ఉంటాయి, ఎవరెవరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి టూల్స్ ఉంటాయి అనేది నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు దిస్ పర్టికులర్ వీడియో. ఐఎమ్ వీణా పుప్పాల, గ్రాఫాలజిస్ట్ అండ్ మైండ్ కోచ్. నేను నా గ్రాఫాలజీ సెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పర్టికులర్ మైండ్ మాస్టర్స్ని చాలా చాలా యూజ్ చేసుకుంటాను. ఎక్స్పెషల్లీ ఇదేంటంటే లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇది ఎంఎస్ ఆఫీస్లో వన్ ఆఫ్ ద టూల్. కాకపోతే చాలా మందికి తెలియదు. పవర్ పాయింట్, ఎక్సెల్ అండ్ వర్డ్ లాగానే ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ టూల్. ఇందులో ఏంటంటే ఎక్కువగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మైండ్ మ్యాప్స్, లైక్ బాక్సెస్ నుంచి డివిజన్ పార్ట్స్ కానీ ఇలాంటివన్నీ మనం చేయడానికి ఈ పర్టికులర్ టూల్ని యూజ్ చేస్తారు. ఇది ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ, చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇది పెయిడ్ వర్షన్ ఏం తీసుకోలేదు. సో నాకు ఓన్లీ ఇవి మట్టుకే యాక్సెస్ ఉన్నాయి, లైక్ రైట్ మ్యాప్స్, ట్రీ మ్యాప్స్, ఆర్ చార్ట్ మ్యాప్స్ అండ్ రేడియల్ మ్యాప్స్, సంథింగ్ లైక్ దాట్. సో ఈ 4 మ్యాప్స్ నాకు ఇప్పుడు యాక్సెస్ ఉన్నాయి. రిమైనింగ్ నేను తీసుకోవాలంటే మంత్లీ $39 నేను పే చేయాలి. సో ఐఎమ్ నాట్ టేకింగ్ దట్. ఎందుకంటే మీరు మీ కెరియర్ ఇనిషియల్ లెవెల్లో ఉన్నారు, ఎలాంటి ఆన్లైన్ కోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా ప్రజెంటేషన్ ఉంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పవర్ పాయింట్ ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను మెజారిటీ ఇప్పుడంతా నేను ఈ పర్టికులర్ దాంతోనే సెషన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, యూజ్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ లైక్ లైఫ్ ప్లాన్ కానీ ఇలా జస్ట్ ఒక దాని నుంచి సబ్ డివిజన్స్ మనకు కావాలి అంటే ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా లైక్ ఫ్రీలోనే ఉన్నాయి. సో నేను మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ అనే ఈ కాన్సెప్ట్ని నేను మీకు లైక్ ఈ పర్టికులర్ దాన్ని నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు దీన్ని ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ గివ్ అ బిగ్ లైక్ అండ్ గివ్ ద కామెంట్ ఇఫ్ యూ ఫీల్ దిస్ పర్టికులర్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. మీరు దీన్ని యూట్యూబ్లో చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అప్కమింగ్ చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ ఎండ్ వరకు ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి. మీ ప్రజెంటేషన్స్లో మీరు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రియేట్ అ సర్కిల్ అండ్ టు క్రియేట్ సమ్ ఫార్మేషన్స్ ఇన్ ద ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్డ్. బట్ ఇది మైండ్ మాస్టర్ అనే ఈ పర్టికులర్ టూల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ టూల్ కాల్డ్ I'll just show that tool, mind. I'll just tell that name just a second. That tool name is Mind Mapple Lite, Mind Mapple Lite, MIND Mind, MAPLE Lite. నేను దాని అంతా యూజ్ చేయలేదు. ఐ రికమెండ్ దిస్ వన్. ఇది ఫ్రీ ఉంది, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ నేను ఈ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. స్టెప్ బై స్టెప్ వైజ్గా ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోలో అయితే ఒక బేసిక్ ఫార్మాట్, ఒక బేసిక్ రైట్ మ్యాప్ నేను ఎస్పెషల్లీ ప్రతి వీడియోకి ఈ పర్టికులర్ ప్రతి సెషన్కి నేను ఈ పర్టికులర్ రైట్ మ్యాప్ని యూజ్ చేస్తాను. సో దీని యూసేజ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని మీరు యూజ్ చేయాలంటే డెఫినెట్గా మీ దగ్గర ల్యాప్టాప్ అయితే ఉండాలి. మీరు ఏదైనా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఈ ఫార్మాట్లో చూపిస్తే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను, నా ప్రీవియస్ థింగ్స్ని కూడా ఓపెన్ చేసి ఎలా నేను నా సెషన్స్ తీసుకుంటాను అనేది కూడా మీకు ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు జస్ట్ దీన్ని మీరు క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. నేను అన్ని హైడ్ చేసి ఉన్నాను, సో దీన్ని మీరు అన్హైడ్ చేయొచ్చు. ఇవన్నీ థింగ్స్ అన్నమాట. సో ఫార్మాట్ మీకు ఎలా ఉండాలి, ఇమేజ్ యాడ్ చేసుకోవాలని, ఇమేజ్ ప్లస్ కంటెంట్ యాడ్ చేసుకోవాలని ఐ జస్ట్ షో యూ స్టెప్ బై స్టెప్ హౌ ఇట్ విల్ బీ. ఈ పర్టికులర్ వీడియోలో నేనైతే చెప్పగలుగుతాను అన్ని చెప్తాను. రిమైనింగ్ థింగ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ వీడియోస్ ఈ పర్టికులర్ దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ సంథింగ్. మీరు ఓపెన్ చేసిన వెంటనే మ్యాప్ 1 అని ఓపెన్ అవుతుంది, సేవ్ అయి ఉండదు.
ఓకే. సో మీరు ఏదైనా టైప్ చేయాలంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ టైప్ లైక్ స్కూల్ ఆఫ్ గ్రాఫాలజీ. సో ఐఎమ్ గ్రాఫాలజిస్ట్ మీన్స్ హ్యాండ్ రైటింగ్ బట్టి మైండ్ సెట్ చెప్పగలుగుతా. స్కూల్ ఆఫ్ గ్రాఫాలజీ అని టైప్ చేశాను. సో దీని కలర్ మీరు మార్చుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది బ్రాంచ్ అనే దగ్గర. బ్రాంచ్ అనే కింద యూ కెన్ ఫిల్ అప్ విత్ ఎనీ కలర్, యూనో యూ కెన్ ఫిల్ విత్ రెడ్, సమ్ అదర్. మీరు జస్ట్ ఇక్కడ సేమ్ కలర్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడు గ్రీన్ మీద వైట్ బాగా ఎలివేట్ అవుతుంది. సో ఐ పుట్ దిస్ వన్. అండ్ మీరు అవుట్లైన్ లైక్ వీ హ్యావ్ అవుట్లైన్ ఉంది. అవుట్లైన్ ఏం పెట్టుకోకుండా అయినా ఉండొచ్చు. మీకు ఏదైనా కావాలంటే యూ కెన్ గెట్ అనదర్ బోర్డర్ అనమాట. సో యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. Purple, it's not nice. I'll go with orange. Yeah, it's also elevating a lot. Let's go with light colors. Yeah, I'll go with these colors. So మీరు ఇలా ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. సో let's type like let's go with ఈ కలర్ ఏం లేకోకుండా యాక్చువల్గా ప్లెయిన్ గా రావాలి మనకి. సో I'll delete this one. Okay, so I'll just click add. I'll just with no fill, నథింగ్. ఓకే, సో ఇలా ప్లెయిన్ గా వస్తుంది. ప్లెయిన్ గా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏమన్నా ఫిల్ చేయాలి. వాట్ ఈస్ గ్రాఫాలజీ అని రాశారనుకోండి. అలా కాకుండా మీరు ఇంకా ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ అదర్ థింగ్స్, మీరు ఇక్కడ జస్ట్ ప్లస్ సింబల్ ఉంటుంది, మీరు యాడ్ చేసుకుంటూ రావచ్చు. అండ్ హౌ టు బికమ్. అండ్ ఇక్కడ కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పెల్ చెక్ రాదు. సో మనం బయట ఎక్కడైనా టైప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఐ జస్ట్ టైప్ ఇన్ ద వర్డ్. ఏమైనా స్పెల్ చెక్స్ ఉంటే దెన్ ఐ కాపీ పేస్ట్ హియర్. సో స్పెల్ చెక్ అనేది ఇక్కడ ఐ మీన్ ఆప్షన్ లేదు. మీరు ఏది టైప్ చేసినా అది టైప్ అయిపోతుంది. మనకి రెడ్గా వస్తుంది కదండి వర్డ్లో, అలా రాదు. సో దిస్ ఈజ్ వన్ డిసడ్వాంటేజ్ వాట్ ఐ ఫెల్ట్. సో కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం ఏమన్నా క్విక్గా టైప్ చేసిన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఆ ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో దీనికోసం మీరు నోట్ ప్యాడ్ కానీ ఆర్ఎల్స్ లైక్ ఎంఎస్ వర్డ్లో టైప్ చేసి చూసుకోవచ్చు. అండ్ యా మీరు ఇలా ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా సబ్నికి ప్లస్ 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 అయినా యాడ్ చేసుకోవచ్చు. యువర్ విష్. దీనికి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్మేషన్ మీకు నచ్చలేదంటే యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ చూస్ వాట్ యూ వాంట్. లైక్ ఓకే, యూ జస్ట్ క్లిక్ హియర్ అండ్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఆ ఫార్మాట్ అంతా మారిపోతుంది మీకు. ఓకే, సో యూజువల్గా ఇలా రాదు. I'll just let's have some thing like box. Yeah, let's have a box. So ఇలా వస్తుంది. అండ్ ఈ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూ కెన్ చేంజ్ ద కలర్ ఇంటూ వాట్ ఎవర్ ద కలర్ యూ వాంట్. ఐ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ లైట్ కలర్స్. ఓన్లీ ఫస్ట్ ఒకటి మనకి హైలైటింగ్ ఉంది, మిగిలినవన్నీ నేను లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ఇలా ఏదైనా పిక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ యారో మార్క్స్ సింబల్స్ మార్చుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ టూల్. వాట్ ఐఎమ్ షోయింగ్ రైట్ నౌ ఈజ్ ఫ్రీ. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు దీనికి. ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చేసి మీరు ఏ ఫార్మాట్లోకి కావాలనుకుంటే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అది ఎలా కనిపిస్తుంది అనేది. సో ఆ ఫార్మాట్లోకి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద లెన్స్ ఆఫ్ ద లైన్స్, ఇక్కడ చూడండి మీరు బార్డర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లెట్ దెన్ పుల్ ద థింగ్స్ ఇంటూ బ్లాక్, సమ్ అదర్ కలర్. మీకు ఏది కావాలని కంఫర్టబుల్గా ఉంటే ఆ కలర్స్లోకి మీరు స్విచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఉంది సారీ లైక్ సో ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అయితే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అండ్ రిమైనింగ్ థింగ్స్ థీమ్స్ మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా లైక్ ఇఫ్ యూ వాంట్ టు మీరు ఏమన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటున్నా కూడా అవన్నీ అప్గ్రేడ్ చేసుకోకుండా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ లైక్ ఇమోజీస్. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ సీయింగ్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇలా మీరు ఏమైనా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇమోజీస్ ఎలా యూజ్ చేయాలి థింగ్స్ అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే లైక్ దీన్ని కాపీ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ దాన్ని. ఐ థింక్ సో you'll get like మీకు వాటర్ మార్క్ పడవచ్చు. సో ఇట్స్ లిటిల్ టఫ్ టు డూ దట్. మీరు పిక్చర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు, లెట్స్ సే యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. You just click on this one. You just want to add a image. ఈ పర్టికులర్ దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి. మీరు అది కాకుండా బయట ఏమైనా క్లిక్ చేస్తే మీకు అవేవి రావు. ఓకే,
సో ఆల్ఫాబెట్స్ ఏ ఫాంట్ మీకు ఫాంట్ కూడా యూ కెన్ చేంజ్ ద ఫాంట్, యూ కెన్ సీ ద ఫాంట్ ఈస్ చేంజింగ్. లోపల ఉన్న థింగ్స్ మీకు ఏ ఫాంట్లోకి కావాలంటే ఆ ఫాంట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ ఆప్షన్ హౌ టు చేంజ్ యువర్ ఫాంట్ అండ్ ఆల్. ఓకే, సో యా, ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఈ చేంజ్ ఎలా చేయాలి అని చెప్పాను దీన్ని, అండ్ దీని లెంత్ ఎలా తగ్గించాలి అనేది చెప్పాను. ఐ జస్ట్ షో యూ హియర్. మీకు ఆప్షన్ ఉంది, మీరు తగ్గించుకోవచ్చు. యూ కెన్ పుట్ లిటిల్ ఇఫ్ యూ వాంట్. లెట్స్ గో విత్ ద లిటిల్. అండ్ మీకు ఇంకా ఏం చెప్పానంటే ఈ డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు కలర్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పండి. ఇది ఓకే, సో కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను మీకు ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, ఇమేజెస్ ప్లస్ లైక్ నేమ్స్ ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజెస్ అండ్ నేమ్స్ ఎలా యాడ్ చేయాలి. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో స్టెప్ బై స్టెప్స్ నేను చెప్పే ఫాలో అవ్వండి. మైండ్ మ్యాప్స్, దీని నేమ్ వచ్చి లైక్ మైండ్ మాస్టర్. ఇది MS ఆఫీస్ రిలేటెడ్. సో మనకి సేమ్ సిమిలర్ థింగ్స్ ఉంటాయి. ఇమేజెస్ కానీ ఎలా యాడ్ చేయాలి, నెక్స్ట్ కాపీ చేస్తే ఎలా పేస్ట్ చేయొచ్చు, అది కాకుండా ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూఆర్ బ్రాండ్ న్యూ టు దిస్ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ ఇన్ ద యూట్యూబ్, వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మల్టీ ఆర్ట్స్ నాలెడ్జ్ వరల్డ్ అనే ఆప్షన్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ డాక్ ఫిల్ చేస్తే అప్డేటెడ్ వర్షన్లో మల్టీ ఆర్ట్స్ ఈవెంట్స్ ఏమున్నా మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఐ మీన్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ అదే కాకుండా స్కూల్ ఆఫ్ గ్రాఫాలజీ అని చెప్పి మీకు ఇంకొకటి కనిపిస్తుంది. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ మీదకి మీరు లాంచ్ అవుతారు. మీరు గ్రాఫాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీ స్టూడెంట్ అయినా ఎంప్లాయీ అయినా ఎవరైనా మీరు జస్ట్ ఒక యూనిక్ స్కిల్ మీకు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే దెన్ డెఫినెట్గా ఐ వుడ్ రికమెండ్ యూ టు ఆప్ట్ ద గ్రాఫాలజీ. సో యా, see you on next video. Please do subscribe if you are watching this in the YouTube and give a big like. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అయితే రిమైనింగ్ థింగ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండ్ కీప్ ఆన్ లర్నింగ్.